హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజనాని లైఫ్ స్టైల్. కొత్త వీడియోతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటి అంటే పాపకి నాకు 11 days పురుష స్నానం అయితే చేస్తున్నారండి. మా పద్ధతిలో ఎలా చేస్తారో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పురుష స్నానం అంటే ఇంట్లో చాలా అంటే చాలా పని ఉంటుంది. పాపకైతే ఇంకా ఫస్ట్ మసాజ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇంతవరకు మసాజ్ అయ్యింది, కానీ ఈరోజు ఏంటంటే 11 days పురుష స్నానం కదండి, మసాజ్ చేసి అలానే నలుగు పిండి పెడతాము. వీడియో అయితే చూసుకోండి. పాపకైతే నువ్వుల నూనెతో మసాజ్ అవుతుంది. అసలు మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాప మసాజ్ చేసినప్పుడు ముఖం మీద మాత్రం అస్సలు చేయి పెట్టనివ్వట్లేదండి, చాలా అల్లరి చేస్తుంది. బాడీ మసాజ్ అయితే బాగానే ఉంటుంది. పాప కోసం అయితే నలుగు పిండి కలిపారు, ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసి పాప మసాజ్ అయితే చేస్తాం. మసాజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. అంశుకి 6 months అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మసాజ్ చేయించాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 1 year వరకు నేను చేసుకున్నాను, కానీ ఇక్కడ మసాజ్ చేయడానికి ఎవరూ దొరకలేదండి. మా మదరే చేస్తున్నారు. ఇంకా పాప కోసం అయితే ఒక 3 months ఇక్కడే ఉంచుకుంటున్నాను. తర్వాత విలేజ్ వెళ్తానండి చూసుకొని. తలలాగనమ్మా, తల పైకను. పాపకి మసాజ్ అయిన తర్వాత విటమిన్ D3 అలానే మల్టీవిటమిన్ అయితే వేస్తున్నామండి. మీ అందరికీ తెలిసిందే కదా, ఇది ఒక 1 year పాటు ఇవి వాడుతూ ఉండాలి. డైలీ మార్నింగ్ మసాజ్ అయిన తర్వాత అయితే వేస్తున్నాం. పాపకైతే ఒకవైపు నలుగుపిండి మసాజ్ అవుతుంది పెట్టాం, అలానే వేడి నీరు అవుతున్నాయండి. వేపాకు అయితే వేస్తున్నాం. విలేజ్లో ఏంటి అంటే అంచు టైంలో ఒక 5 రకాల ఆకులు అయితే వేసి మరగబెట్టిన తర్వాత అంచుకి స్నానం చేసాం. ఇక్కడ ఏంటి అంటే ఆకులు దొరకట్లేదండి. మన ఇంటి పక్కనే వేపాకు ఉంది, ఇంకేదో ఒక ఆకు వేసి స్నానం అయితే చేయాలి కదని వేపాకు అయితే వేస్తున్నామండి. పాప కోసం అయితే చేదు రెడీ చేస్తున్నామండి. ఇవేంటి అంటే వస, దుంపకొమ్ము, ఇంటిపకాయ, కరెక్టాయి అండి. లైట్గా ఏంటంటే లైట్గా చిన్న డ్రాప్ అలా తీసుకొని గోకారంలో పట్టాలి. యాక్చువల్గా ఏంటంటే 1 month తర్వాత పట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ మనకి 11 days పురుష స్నానంలో లైట్గా పడితే కడుపు పక్కలో ఉన్న సైడ్ అంతా వేస్టేజ్ అంతా పోద్ది అంటారు. అందుకనే పాప కోసం అయితే ఇది పడుతున్నాము. మిగిలే చేదు కూడా పురటాల తల్లి కూడా తాగొచ్చు అంటారు. ఏదైతే రెడీ అయిపోయిందండి. ఇది తెలిసే ఉంటుంది కదా మీకు, గోకారం చిన్నపిల్లలకు పట్టేది. దీంతో అయితే చేదు పిల్లలకు పడతారు. పాపకు మసాజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెట్టినాక స్నానం అనేది చేస్తాం. మరొద్దు ఇంకా తీసి పాపకి స్నానం రెడీ చేసాము. ఎవరు పడితే వాళ్ళు స్నానం చేయడం అవదండి. స్నానం అయినా మసాజ్ అయినా అన్నిటికీ ఎక్స్పీరియన్స్ ఉండాలి బాగా. నోరు చూడు నోరు తెచ్చి తల తుడిచొద్దు అంటే తెచ్చి అలా స్టూల్ ఇక్కడ వేసి అమ్మా. బొగ్గులు వేడి చేయమను. పిల్లలకి స్నానం అయిన తర్వాత ఒక రఫ్ టవల్స్ కన్నా ఇలా స్మూత్ టవల్స్ వాడటం వలన వాటర్ అనేది బాగా పీల్చుకుంటుందండి తలకి స్నానం చేసేటప్పుడు. కానీ ఇలా అంశు టైంలో అయితే హెయిర్ బాగా ఉండేది ఎక్కువగా, పాపకు కూడా ఉంది, కానీ అంశుకి అయితే ఇద్దరికి డబుల్ ఉండేది హెయిర్ అనేది.
హాయ్ ఫ్రెండ్స్, పాప స్నానం అయితే అయ్యింది, నా పురుష స్నానం కూడా అయ్యిందండి. ఇప్పుడే చాకలమే వచ్చింది. చాకలమే అంటే మన విలేజ్ ఆచారం ప్రకారం అయితే ఇంట్లో అన్ని బట్టలన్నీ చాకలదానికి వేసి ఉతికించి తర్వాత తేవడం అలవాటు. కానీ ఇక్కడ చాకల వాళ్ళు దొరకరు కదా, ఇంకా ఎలా ఒకరు తీసుకొచ్చి అయితే కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ మొత్తం 4 మూలలు మట్టించాం ఇంట్లో. ఎక్కడితో మైలు అయితే తీరింది. ఇదిగోండి కాశీగంగ ఉంది. ఈ కాశీగంగ అయితే 4 మూలలు వేస్తాం. ఈ 11 రోజులతో మాకైతే పురుష స్నానం అయింది కదా, మైలు మొత్తం క్లియర్ అయింది. ఇంకొకటైతే ఉంది పాపకి చేయించవలసిన కార్యక్రమం, అదేంటో మీరు చూద్దురు రండి. మాకు పురుష స్నానం అయిన తర్వాత ఆచారం ప్రకారం ఏంటంటే 9 రోజులకు కానీ 11 రోజులకు కానీ స్నానం అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని, మాకు పెళ్ళి అయ్యేటప్పుడు పసుబొత్తులు వేస్తారు కదండి, ఆ పసుబొత్తు వేసి ఈ 3 పేటలు దారం అనేది చేస్తాము. అలానే కాలుకు 2, చేతులకు 2, మెడలో 1, మొలతాడు 1 చేస్తామండి. చేసి పాపని అందులో వేసిన తర్వాత ఇవేమి దీనికి వెల్లుల్లి మధ్యలో కట్టి పాప చేతులకి అలానే మెడలో వేస్తాము. యాక్చువల్గా ఏంటి అంటే పాప పుట్టిన తర్వాత అలా ప్లేట్లో వేసి ఇలా చేసిన అవే బంగారు ఆభరణాలు అంటారటండి. ఫస్ట్ అవి వేసినాక మన దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే గోల్డ్ వేస్తామండి. ఈ ఆచారం మా ఇంట్లో అందరూ తప్పకుండా చేస్తారు. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరి మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా చేసి ఉంటారా? ఇవే పాపకైనా బాబుకైనా ముందుగా అలా ప్లేట్లో వేసేటప్పుడు ఈ వెల్లుల్లే ఆభరణాలు అటండి, బంగారు ఆభరణాలను వేస్తారు. కిందనా 3 దోశలతో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.